ఈ రోజు నా స్టైల్లో మేకల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మేకల్లో పసుపు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులో ఆనియన్స్ అనేవి తక్కువ వేసుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం చింతపండుని ముందుగా స్టవ్ కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని బిర్యానీ ఇలాచి లవంగ షాజీరా వేసి అవి బాగా వేగినప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. టమాటా అన్నది బాగా మగ్గింది. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న మేకాలను కూడా వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినప్పుడు ఇందులోనే పసుపు కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేయండి. ఇప్పుడు దీంట్లోనే తగినన్ని వాటర్ వేసుకుని మనం విజిల్ పెట్టుకోవాలి. ఒక 10 విజిల్స్ అయితే సరిపోతుందండి. 10 విజిల్స్ తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకుని దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర మటన్ మసాలా వేస్తే టేస్టీ మేకాల పులుసు రెడీ. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.